ఓం శ్రీ నరసింహాయ నమః. నరసింహ శతకంలోని 37వ పద్యం. కాయమెంత భయాన కాపాడినను గాని దాత్రిలో నది చూడదక్కబోదు. ఏ వేళనే రోగ మేమరించునో సత్వముందంగ చేయునే చందమునను. ఏ వేళనే రోగమే మరించును సత్వముందంగజేయునే చందమునను. ఔషధంబులు మంచివనుభవించిన గాని కర్మక్షీణంబైన గాని విడదు. ఔషధంబులు మంచివనుభవించిన గాని కర్మక్షీణంబైన గాని విడదు. కోటి వైద్యులు గుంపు గూడి వచ్చిన గాని మరణమయ్యేడు వ్యాధి మాన్పలేరు. కోటి వైద్యులు గుంపు గూడి వచ్చిన గాని మరణమయ్యేడు వ్యాధి మాన్పలేరు. జీవుని ప్రయాణ కాలంబు సిద్ధమైన నిలుచునా దేహమిందొక్క నిమిషమైన. జీవుని ప్రయాణ కాలంబు సిద్ధమైన నిలుచునా దేహమిందొక్క నిమిషమైన. భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఓ నరసింహ, ఎంత జాగ్రత్తగా ఈ శరీరమును కాపాడినను ఇది స్థిరముగా ఉండబోదు. అంటే ఈ దాత్రిలో శరీరం నశ్వరం అన్నారు. అది కవిగారు తెలియజేశారు. ఏ రోజు ఏ రోగం వచ్చి మోసగిస్తుందో, ఎన్ని మందులు సేవించినా కర్మ తీరు వరకు ఈ తనువు విడిచిపెట్టదు. చాలామంది తీవ్రమైనటువంటి అనారోగ్యంతో బాధపడుతూ కూడా చాలా సంవత్సరాలు దీర్ఘంగా తీస్తూ ఉంటారు. అంటే వారి కర్మ పరిపూర్ణం అయ్యేంత వరకు కూడా ఈ జీవుడు దేహాన్ని వదిలిపెట్టరు. కోటి వైద్యులు కూడా వచ్చినా కూడా మరణము అనేటువంటి వ్యాధిని పోగొట్టలేరు. ఈ జీవుని ప్రయాణ కాలము నిర్ణయమైనప్పుడు ఇంకొక్క నిమిషమైనా కూడా ఈ ప్రాణము దేహంలో ఉండునా. ధర్మపురిలో నివసించే ఓ లక్ష్మీ నరసింహ, మీకివే నా నమస్కారములు తండ్రి అని కవిగారు ఈ శరీరం నశ్వరం అనే విషయాన్ని తెలియజేస్తూ, అలాగే ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఇంత గొప్ప పద్యాలని 100 పద్యాలను శతక పద్యాలను అందించారు. ఒక్కొక్క పద్యము ఒక్కొక్క సందేశాన్ని ఇస్తూ మనకు